అందరికీ నమస్కారం. తిరుమలలో భక్తులకి విషాదం, తీవ్ర కోపంలో సీఎం. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో ఇప్పుడు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా తిరుమలలో భక్తులకి ఎందుకు విషాదం జరిగింది? తీవ్రమైన కోపంలో చంద్రబాబు ఎందుకున్నారో అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భక్తులకు కలుషిత ఆహారాన్ని అందిస్తున్నాయి. వంటల్లో మోతాదుకు మించి రంగులు వాడటం, పురుగులు పట్టిన సరుకులను ఉపయోగిస్తున్నట్లు అధికారుల సోదాలో బయటపడింది. గత నెలలో ఆహార భద్రత తనిఖీలు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 36 నమూనాలు సేకరించగా అందులో మొత్తం 14 శాంపిల్‌లు సరిగ్గా లేవని గుర్తించారు. వీటిలో 6 నమూనాలు హానికరమని పరీక్షల్లో వెల్లడిగాగా 8 నమూనాల్లో నాణ్యత ప్రమాణాలు లేవని తేలింది. తిరుపతికి తరలివచ్చే లక్షల మంది భక్తుల రద్దీకి తగినట్లు తిరుపతి పరిసర ప్రాంతాల్లో వేల హోటళ్లకు వెలిశాయి. వీటిల్లో తయారీ ఆహారం ఎలా ఉంటుందన్న దానిపై అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో కల్తీ జరగడంతో తిరుపతిలో ఉన్న హోటల్ నాణ్యత ప్రమాణాలపైన ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై స్పందించి వచ్చిన ఆదేశాల మేరకు తనిఖీలు జరిగాయి. అయితే వివిధ హోటళ్ల నుంచి నెయ్యి, తందూరి చికెన్, బ్లాక్ పెప్పర్, బెల్లం, అదేవిధంగా జీడిపప్పు, గోబీ 65, మైసూర్ పాకు, కందిపప్పు, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, చికెన్ పకోడా, వేరుశనగ పప్పు, కారం, ఆవకాయ పచ్చడి ఇలా 36 రకాల నమూనాలు సేకరించారు.